ఓకే అండి. మళ్ళీ మనకు పెద్దపాలెం నుంచి మరొక రైతు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వెంకటేశ్వర. మన ఊరి పేరు సార్? పెద్దపాలెం, అచ్చంపేట మండలం, పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లా. ఓకే. ఈ వెరైటీ చూడడానికి మీరు ఎంతమంది వచ్చారు? మేము 6 వచ్చాము. 6 వచ్చారు. ఓకే. ఇక్కడ ఇది ఉందని మీకు చెప్పింది ఎవరు? సీన్ చెప్పింది. సీన్ గారు చెప్పారు. ఏమని చెప్పారు అప్పుడు? చేను బాగుంది చూద్దాం రండి అంటే వచ్చి మేము మా కళ్యాణ్ వైరస్ వచ్చినాయి బాగా. ఇది వైరస్ తట్టుకుంటది, తెగుళ్ళకి తట్టుకుంటుంది. వైరస్ కి తెగుళ్ళకి. ఇంకా మరి ఇది తామర పురుగు కూడా తట్టుకుంటుంది. 30 నుంచి 40 అండి గింజలు పండించేదాన్ని బట్టి. చూడు, ఇది మొత్తం ఒకటే చెట్టు. ఇంకా అంగాలు కొంచెం చూడు కిందకి. బైరోబిన్ స్పెషల్ ఏంటంటే కింద నుంచి కొమ్మలు ఉంటాయి, ప్రతి కొమ్మకి ఫుల్ గా కాయలు ఉంటాయి, కాపు చెక్కనే. అది వేసుకోవచ్చు, పత్తి అయితే వేసుకోవచ్చు. ఈ రోజు తారీఖు ఎంత ఐడియా ఉందా? తారీఖు ఇలా 5 ఫిబ్రవరి 5. 5వ తారీఖు కూడా ఇలా ఉందంటే మీ వెరైటీలకి వీటికి మా వెరైటీలకి చాలా తేడా ఉందండి. మా తిరిగిపోయినాయి, తిరగల క్వాలిటీ. వైరస్ మీరు వేసుకున్న వెరైటీలు వైరస్ వచ్చింది. వైరస్ వచ్చింది. నల్లికి కూడా తట్టుకోవట్లేదు. మేము ఎంతమంది మందులు కొట్టినా తట్టుకోవట్లేదు. మీకు ఎంతలో వస్తాయి ఎకరానికి? అది అసలు ఓకే. మీకు ఎకరానికి ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేస్తారు మీరు సార్? మేము 4 ఎకరాలు. 4 ఎకరాలు వేస్తారు. ఎకరానికి ఎంత వస్తుంది మనకేం వస్తున్నాయి? 25 వస్తున్నాయి, 20 వస్తున్నాయి ఒకసారి. అంతే. అప్పుడు తిరిగిపోతుంది, అప్పటికే అయిపోతుంది. సో మరి ఈ వెరైటీ చేశారు బైరోబిన్. ఇది ఎంత వరకు వస్తుంది మీ అంచనా? ఇది 30 నుంచి 40 అండి. 30 నుంచి 40. ఎక్కడి నుంచి మళ్ళీ పండిద్దిగా. ఏదంటే క్వాలిటీ బాగా చెట్టు ముందు క్వాలిటీ బాగాలేదు, నెంబర్ 1 క్వాలిటీలో ఉంది. ఇంకా కాపు మీదే ఉంది చేను అంత తిరిగారా? తిరిగి. లోపల ఎలా ఉంది, బయట ఎలా ఉంది? అంతా బాగానే ఉంది. ఒకటే యూనిఫామ్. అసలు నెంబర్ 1 అది. ఏ నెల వేసుకోండి ఇది? సెప్టెంబర్ 15. అంటే మరెన్నాళ్ళు కాలేదు, లేతలే చిక్కదని అంటున్నారు. ఇప్పటికే 30 క్వింటాలు పైన ఉంటది కదా. 40 వచ్చింది అసలు. ఏదైనా ఇంకొక నెల ఉంచితే ఇదే పట్టులో క్వాలిటీ 40 వచ్చింది. ఎందుకంటే చిక్కదనం అది. చూడు చిక్కదనం. అదేం కొద్దిగా ముందే వేసినట్టే ఇప్పుడు కోత దిగేది, 20 క్వింటాలు దిగేది. కాయ సైజు కూడా బాగానే ఉందండి. 9 నెలల దాకా చూడకాయ సైజు. ఒకటే సైజు, మళ్ళీ యూనిఫామ్. ఒకటే యూనిఫామ్ ఎక్కడైనా కానీ మళ్ళీ కాయ డిఫరెన్స్. మళ్ళీ పచ్చికాయ తగ్గదు. గుత్తులే. ఇగో గుత్తి పట్టుకుంటే కోత కూలీల కూడా గుత్తి ఎట్ట పట్టుకోవటమే. మళ్ళీ ఏ కాయ కోసే పని. ఈ గుత్తి మళ్ళీ ఈ గుత్తికి ఇందుకో 3 జతకాయలు ఏదైనా. ఇది మొత్తం ఒకటే చెట్టు అనమాట. సింగల్ కాయ లేదు జంటలు. అంత చెక్కదానం లేదండి మాది. కింద 4 కాయలు పడింది, పైన 4 కాయలు పడింది. ఇవి గుత్తులు లేవు. అది లేదు. కింద నుంచి పై దాకా కూడా ఒకటే సైజు కాయ. నెంబర్ 1 సో ప్రతి రైతు వేసుకోవచ్చు. ప్రతి రైతు కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు ఇది. ఎందుకంటే B9 నేను ముందుకి 2 ఎకరాలు వేస్తాను దీన్ని. 2 ఎకరాలు. ఓకే. తోటను తిరిగారు. తిరిగి నెంబర్ బాగుంది. నెంబర్ 1 ఉంది అసలు. చాలా మంది వచ్చారు, చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుంది. కొంతమంది అయితే బుకింగ్ చేసుకున్నారు. అయితే ఇక్కడే చేయాలని బుక్ చేసుకున్నారు. అదే చూద్దారా అంటే మేము అంత దూరం నుంచి వచ్చింది ఇక్కడికి, పెద్దపాలెం నుంచి. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 100 ఉంటుందా? వచ్చింది 40-50 వచ్చింది. రాను పోను 100 వచ్చింది. ఇదండి మన రైతు గారు ఆల్రెడీ చూశారు, ఇంతకుముందు చూశారు, మీరు వీడియో కూడా చూసి ఉంటారు మన రైతుని, సీను గారిని. ఆగట్లేదండి మాకండి. రైతు చెప్పిన మాటలు విన్నారా? 30,000 పెట్టారంట. నేను నమ్మలట్లా. 30,000 అంటే ఎదురు కాదు. 30,000 ఆడ తొలి దెబ్బకే బాధ్యమై 30,000 ఎదురు కాదు. ఎందుకంటే మేము అట్ట కొడతాం ముందు. అసలు మేము ఇది కొట్టట్లా. ఇది తాలుగా అయిద్దని సల్ఫర్ అది కొడతలా. మేము తాలుగా అయిద్దని చూస్తున్నాం. మేము గాసియా, అనాబి, ఎల్ఎంటో, సీజ్మెంట్, కాస్ట్లీ మందులు, డెలిగేట్ ఫస్ట్ నుంచి అయినా వేస్తాం. పెద్ద మందులే మరి వెనకబడ్డాడు, వెనకే పోతున్నాడు అంతే. కానీ వెరైటీ కట్ట ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మీరు వేస్తే స్టార్టింగ్ నుంచి చక్కగా నీట్ గా వస్తుంది. మీకు ఇప్పుడు బాబాయ్ గారు చెప్పారు కదా పెద్దగా మందులు అడగదని. మరి మందులు అడగినప్పుడు మనం కొట్టడం కూడా మన మూర్ఖత్వం అవుతుంది. అంతే మరి. అడిగే వాటికి మనం పెట్టవచ్చు. బట్ ఇది అడగదు కాబట్టి చిన్నపాటి మందులు, చిన్న మందులు, పెగాసిస్, పోలో జాపులు, ఇటు జంపులు, పోలీసులు, చిన్న మందులతోనే
కాలం వెళ్ళబుచ్చుకోవచ్చు. ఆగిద్దు ఆగదని భయం. అయితే పక్షాలకు వచ్చింది మంచిగా కూడా ఎందుకు ఆగదు? ఇప్పుడు మన రైతు క్లియర్ గా చెప్పేశారుగా. చెప్పింది ఆయనకున్న మందులతోటే 30,000 కంటే వారానికి 5 రోజులకు ఒకసారి మందు కొడతారు. అది 1000 రూపాయల మంది. చిక్కదానం రావట్లేదండి మా. ఎందుకని అంటే విత్తనంలో దమ్ము ఉంది. దమ్ము చిక్కదానం కూడా గుత్తులు గుత్తులు కోతకూలి కూడా తగ్గిద్ది. ఇప్పుడు ఏముంది ఒక్కొక్క కాయ కోయాలంటే అంతా ఇప్పుడు గుర్తు పట్టుకున్నాను అనుకో, పెట్టి గుత్తులు గుత్తి మొత్తం పండినప్పుడు ఒకే గుర్తు కోతకూలు కూడా తగ్గుతుంది. కోతకూలు కూడా తక్కువపోతుంది. ఏడన్నా కాయ ఉండి దూరం జల్లు కాపంటే టైం పట్టింది. వీళ్ళు ఎత్తుకొని కోసుకోవటం టైం పట్టింది. నెంబర్ 1 చేసుకోవచ్చు. అసలు కొంచెం చిన్నగా వెళ్ళి ఆ చెట్టు కూడా చూపించండి. ఇది ఒకటే చెట్టు అండి. ఇది ఒకటే చెట్టు చూడు. ఇది ఒకటే చెట్టు, 2 చెట్లు కాదండి. అంతే మరి. ఇదంతా ఒకటే చెట్టు అండి. చూడు చెట్టుకి ఎంత మీరు వాటేసుకున్నారు కానీ కొన్ని కొమ్మలు వదిలిపెట్టారు. వాటికి కూడా అందట్లే. చూడు వాటికి అందట్లే. ఒక్కొక్క కొమ్మ తీసి చూపండి. ఇప్పుడు కొమ్మ. ఓకే, ఇది ఒక్క కొమ్మ, ఇది ఒక్క కొమ్మ. ఒక చెట్లు ఒక చెట్లు ఇది ఒక్క కొమ్మ అండి. అవును, ఇది ఒక్క కొమ్మ. అవును. ఎన్ని కొమ్మలు వచ్చింది? 3 కూడా 3 చెట్లు అంత కొమ్మ. 3 చెట్లు అంత. ఇదిగో చూడు, ఇది మొదలు చూడు దాని నుంచి ఎంత వచ్చింది. 3 చెట్లు అంత ఉంది. ఒకటే చెట్టు. ఒకసారి మరి అది మీ వెనక మాట్లాడు. ఇది కూడా చెప్పండి. చూడాల్సింది అసలు ఒక చెట్టుకి తప్పు లేదండి. అసలు అన్ని అన్నదమ్ములు ఉన్నట్టే ఉన్నాయి కానీ తక్కువ ఏది లేదు. ఇది చూడు వాటికి ఒప్పకట్లేదు. వాటికి సరిపాట్లా అంత తెలియదు చెట్టు. చూడు నెంబర్ 1 ఉంది ఇదైతే. ఈ చెట్టు తీగ జాతికి 2 జాతులు ఉంటాయండి. దీన్ని అల్లుకునే జాతి కూడా ఉంది. మనం కాయలు చూపిమంటాను. ఇది ఒకటే చెట్టు. మనం పెట్టే పెట్టుబడికి అయితే ఇది ఇంకా పండుకోవడం చేను కాసి పండుకోవాలి. పడిపోద్ది, తట్టుకుంటది. ఇది మళ్ళీ చెప్పాను ఒకసారి. చూడు కాపు ఎంత చెక్కన. కాపు చూడు ఎంత చెక్కన. 1 2 ఎన్ని కొమ్మలు ఉండి చూడు. 1 2 3 4 5 6 7 11 కొమ్మలు ఉండేది దీనికి. 11 కొమ్మలు ఒక చెట్టుకి. మరి ఖాళీ కొమ్మలా కాయ కొమ్మలా? కాయలే ఉండి. అబద్ధం చెప్పండి మళ్ళీ చూసుకో. దీనిలో ఎందుకంటే అబద్ధం చెప్పి ఏదో డబ్బుల కోసం అని ఇంత దూరం రాలేదు మేము. ఎందుకంటే మేము చేను చూడటానికి వచ్చు. అవును, ఇది పిలిచారని. లేకపోతే మేము అంత దూరానికి ఎందుకు వస్తామండి? అంతే. ఇది చూడు ఇంకా చిక్కదనం. అసలు ఒక చెట్టుకి ఇది పూర్వంలో మాది అదివరకు వైరస్ రాగతాలికి కాస్తాయి చూడు. ఆ పొట్టులో ఉండే చెట్లు మాకు వైరస్ రాగతాలికి ఇట్ట కాల్చింది. నల్లి రాగతాలికి వైరస్. ఇప్పుడు వైరస్ వచ్చాక ఇంత క్వాలిటీ మాకు అసలు లేవు. చెట్టుకి ఒక చెట్టుకి అసలు లేపుందా? లేపండి. మన వాళ్ళు వచ్చారులే. ఇంకా ఉందండి. పొడుగు పడిపోయిందండి. అని వరిసేని అట్ట పడిపోయింది. అట్ట కింద కాసింది. అసలు ఏ కొమ్మ అయినా ఓకపోయింది లేదు దీంట్లో. ఇది ఇంకా 15 కొమ్మల దాకా వచ్చింది చూడు. నెంబర్ 1 చేసుకోవచ్చు. అసలు బుక్ చేసుకోకపోతే దొరకవు అనమాట విత్తనాలు కూడా. ఏ చెట్టు అయినా నెంబర్ 1 ఉంది. సరే, తోట రైతులు మీరు మీ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు వేసుకోవచ్చు. బీరా 9 అనేది, భైరవ 9 అనేది నెంబర్ 1 వేసుకోవచ్చు. కళ్ళు మూసుకుని మిజునా కంపెనీ వాళ్ళదే రైతుకి తగ్గెత్తనం భైరవ 9 అని. ఎక్కువ చేను బాగుంది, వర్ణం బాగుంది. ఒకటే సైజ్ మళ్ళీ కాయ బయటికి బాగుంది. కాయ కూడా ఇది ఉంది. విత్తనం
నెంబర్ 1 ఇత్తనం బైరవైన ఇత్తనం వేసుకోవచ్చు. 100కి 99%. ఒకే సైజు సైజు నెంబర్ 1. సైజు నెంబర్ 1. పూత మొత్తం ఇగో పూత మొత్తం అంతా 40 కావాలి. ఇది నాకు గట్టిగా ఉంది. మళ్ళా దీంట్లో లక్షణం ఏంటంటే కాయ గట్టిగా ఉంది, అందువల్ల మనకి తాలుగాయ కావట్లేదు. అదే మెతకాయ అనుకో, మెతకాయ అయితే ఏంటంటే తాలుగా అయిపోద్ది. సన్న యూనిఫామ్ కత్తి ఒరిజినల్ తేజ, వాడు ఎక్కడికి పోయినా సరే కాయను వంక పెట్టడానికి వెళ్ళలేదు. వాడు కొన్నా కొనపోయినా ఐసీలో పెట్టినా నెంబర్ 1 టాప్ రేటు జెండా పాట మిద్ది ఇది. అది నెంబర్ 1 ఇస్తున్నాను. మీరు యూట్యూబ్ చూస్తుంటారా? చూస్తాను. ఎట్లా ఉంటది? నెంబర్ 1 ఉంటది. జాగ్రత్త చూసి అదివరకు కాకపోతే నీకు బుక్ చేద్దాం అనుకున్నా, ఇంక మళ్ళా పోయింది అది. చేద్దాం అనుకున్నా అన్నయ్య పలానా అంటే తెలుసా అసలు ఆయన చెప్పిన ఇత్తనానికి కానీ ఏదైనా కానీ తిరిగి ఉండదు అన్నది ఇంటికాడే అన్నాడు. ఏమన్నా ఎలాంటో చీజ్మిట్ అయినా నువ్వు చెప్పాక అయ్యో కొట్టా. ఎక్స్పోనస్ కొట్టలే నేను అసలు, ఈ 2 కొట్టా. ఎట్లా ఉంది మరి? నెంబర్ 1 కూడా అవి 2 కాంబినేషన్ నెంబర్ 1. ఓకేనా, థ్యాంక్ యూ. చేను బాగుంది, చేను బాగుంది, తనలో కూడా దమ్ము ఉంది. సైజు ఉంది. 40 మాకైతే ఇంకా అలకపోద్దండి మేము పెట్టి పెట్టుబడి. ముందు కళ్ళు కూడా యావరేజ్ పెట్టుబడి 30 మీకు పెట్టుబడి పెడితే 40 పైన. ఎన్ని కట్టలు వేసిందో కానీ డ్రిప్ కదా కట్టలు. అదే కట్టలు ఉండవు, ఇంత డ్రిప్పులే 3 పందులు వరకు. కోసారంటే. ఓకే మరి, థ్యాంక్ యూ.